హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ సర్వర్లెస్ ఇన్ అజూర్. సర్వర్లెస్ మీన్స్ డైనమిక్ క్రియేషన్ అండ్ డిలీషన్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పొచ్చు. యాక్షన్ ఆర్ ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు సర్వర్లెస్ ఫంక్షన్స్ క్రియేట్ అవుతాయి విచ్ ఆర్ నథింగ్ బట్ సర్వర్స్ అన్నమాట. డైనమికల్లీ క్రియేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. మన ఆర్గనైజేషన్ యొక్క లాట్ ఆఫ్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది అండ్ అలాగే కాస్టే కాకుండా మనకి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. సో అందుకే మనం ఈ సర్వర్లెస్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది అజూర్లో. సో ఇక్కడ చూడండి, అజూర్ ఫంక్షన్స్ ఈజ్ ఎ సర్వర్లెస్ ప్లాట్ఫామ్ దట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ ఈవెంట్ డ్రివెన్ అప్లికేషన్స్. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ది కీ ఫీచర్స్ ఆఫ్ అజూర్ ఫంక్షన్స్. ఈవెంట్ డ్రివెన్ మోడల్. Serverless functions use triggers to automatically execute code in response to events. అంటే ఈవెంట్ని ట్రిగ్గర్ చేసి సర్వర్ అనేది ఫంక్షన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సర్వర్ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఈవెంట్ అనేది అక్కర్ అవుతుందో అప్పుడు దాన్ని ట్రిగ్గర్ చేసి సర్వర్లెస్ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇది వచ్చేసి సర్వర్లెస్ ఫంక్షన్ గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అజూర్ బోర్డ్స్. అజూర్ బోర్డ్స్ అంటే ఏంటి అంటే, అజూర్ బోర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్గా వర్క్ ఐటమ్స్ అని చెప్పొచ్చు. మన టాస్క్ అనేది లైక్ టు డూ, డూయింగ్, డన్ ఏ స్టేటస్లో ఉంది అని చెప్పడానికి మనకి యూజ్ అవుతుంది. లైక్ టికెట్, నెక్స్ట్ ఏ టికెట్ మనం చెయ్యాలి, ఏ టికెట్ అనేది ప్రోగ్రెస్లో ఉంది అండ్ ఏ టికెట్ అనేది రిజాల్వ్ అయ్యింది, కంప్లీట్ అయ్యింది అని చెప్పడానికి మనకి అజూర్ బోర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే మన వర్క్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా డిజైన్ చేసుకోవడానికి, అర్థం అవ్వడానికి వేరే వాళ్ళకు కూడా. సో అందుకే మనకి ఈ అజూర్ బోర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఆల్రెడీ నేను క్లాసెస్ చెప్పినప్పుడు క్లియర్గా చూపించాను అజూర్ బోర్డ్స్ ఎలా ఉంటాయి, పైప్లైన్స్లో ఏముంటుంది ఏంటి అని చెప్పి కదా. సో ఇక్కడ చూడండి, అజూర్ బోర్డ్స్ ఈజ్ ఎ వెబ్ బేస్డ్ సర్వీస్ దట్ ఎనేబుల్స్ టీమ్స్ టు ప్లాన్, ట్రాక్ అండ్ డిస్కస్ వర్క్ అక్రాస్ ది ఎంటైర్ డెవలప్మెంట్ ప్రాసెస్. అంటే ఎంటైర్ డెవలప్మెంట్ ప్రాసెస్ని లైక్ మన వర్క్ ప్లాన్ అనేది ఎలా ఉంది, మన వర్క్ని ట్రాక్ చేయడానికి అండ్ వర్క్ గురించి డిస్కస్ చేయడానికి మనకి ఈ అజూర్ బోర్డ్స్ అనేవి యూజ్ అవుతుంది. వైల్ ఇట్ సపోర్ట్స్ అజైల్ methodologies. Azure Boards provides a customizable platform for managing work items, allowing teams to collaborate effectively and streamline their workflow అని చెప్తున్నాం. ఓకేనా? సో అజూర్ బోర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్క్ ఐటమ్స్ అని అంటాం. అంటే మన టాస్క్ అనేది ఏ స్టేటస్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది అని చెప్పడానికి మనకి ఈ అజూర్ బోర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ 35th క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ అజూర్ రెపోస్. సారీ, మనకి ఇక్కడ 2 times వచ్చింది కదా. సో వాట్ ఈస్ అజూర్ రెపోస్. సో రెపోస్ అంటే ఏంటి అంటే కంప్లీట్లీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓకేనా? సో రెపోజిటరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే 10 members 10 మాడ్యూల్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వాళ్ళ టాస్క్ ప్రకారం కోడ్ రాస్తారు. సో అల్టిమేట్గా అందరూ ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ మొత్తాన్ని సోర్స్ కోడ్ రిపోజిటరీలోకి పుష్ చేస్తారు. సో దాన్నే కమిట్ అంటారు. సో ఈ రకంగా రిపోజిటరీ యూజ్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అజూర్ రెపోస్ is a set of version control tools that you can use to manage your code. Whether your software project is a large or small, using version control as soon as possible is a good idea. Version control systems are software that helps you to track changes you make in your code over time అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి అజూర్ రెపోస్ గురించి. నెక్స్ట్ 36th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అజూర్ పైప్లైన్స్. సో పైప్లైన్స్ అంటే ఏంటి అని అంటే, సో CI/CD కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ అనేది మొత్తం కూడా మనకి ఈ పైప్లైన్స్లో ఉంటుంది. యాక్చువల్లీ CI/CD కాన్సెప్ట్ని అచీవ్ చేయడానికి మనకి ఈ పైప్లైన్స్ టాపిక్ అనేది ఉంటుంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో కొన్ని టాస్క్లు ఉంటాయి, కంటిన్యూస్ డెలివరీలో కొన్ని టాస్క్లు ఉంటాయి, బిల్డ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్నమాట, రిలీజ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ డెలివరీ అన్నమాట. సో ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ని డెలివరీ చేయాలి ఆర్ డిప్లాయ్ చేయాలి. సో ఈ మొత్తం ప్రాసెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కంటిన్యూస్గా జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ.
ఇక చూడండి, అజూర్ పైప్లైన్స్ ఈజ్ ఎ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ by Microsoft that automatically build and test code projects. It supports all major languages and project types. Azure Pipelines combines continuous integration and continuous delivery to test, build and delivery code to any destination అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి పైప్లైన్స్ గురించి. సో నెక్స్ట్, సో ఇప్పటివరకు ఏంటి, మనము చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజూర్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ మొత్తం మైక్రోసాఫ్ట్ అజూర్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ అజూర్ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అజూర్ అనేది ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అండ్ ఒక క్లౌడ్ అంటే ఏంటి, వర్చువల్ స్పేస్. ఆ స్పేస్లో కంపెనీస్ అయినా బిజినెసెస్ అయినా లైక్ మొబైల్ యాప్స్, సాఫ్ట్వేర్స్, వెబ్సైట్స్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. చాలా కంపెనీస్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మార్కెట్లో మనకి చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ అజూర్, AWS, గూగుల్ క్లౌడ్. సో ఈ 3 అనేవి మనకి చాలా పాపులర్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి, బట్ మైక్రోసాఫ్ట్ అజూర్, AWS, గూగుల్ క్లౌడ్ ఈ 3 కూడా చాలా పాపులర్ అని చెప్తున్నాం. సో మైక్రోసాఫ్ట్ అజూర్లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో ఆ సర్వీసెస్ని మనం నేర్చుకుంటే మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. సో జాబ్ రోల్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, అజూర్ ఆల్సో నోన్ యాజ్ ఎ మైక్రోసాఫ్ట్ అజూర్ ఈజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఏ సూట్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై మైక్రోసాఫ్ట్. It provides a wide range of cloud-based services and solutions that enable organization to build, deploy and manage applications అని చెప్తున్నాం. సో మనకి రోల్స్ వచ్చేసి, ఫస్ట్ రోల్ మైక్రోసాఫ్ట్ అజూర్ అడ్మిన్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే క్లౌడ్లో ఉన్న మొబైల్స్ అయినా సాఫ్ట్వేర్స్ అయినా కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా ఏమైనా డౌన్ అయ్యిందా అని చూసుకుంటారు. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ జాబ్ రోల్. నెక్స్ట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ అజూర్ డెవలపర్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా కూడా డెవలప్ చేయడం, లైక్ కోడింగ్, ప్రోగ్రామింగ్తో మొబైల్ అప్లికేషన్స్ని, సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడం అనేది వీళ్ళ పని. ఓకేనా? నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఏంటి అంటే ఇది కొంచెం సీనియర్ పొజిషన్ అని చెప్పొచ్చు. 5 or 6 years ఎక్స్పీరియన్స్ వచ్చాక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లాగా కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఈ మైక్రోసాఫ్ట్ అజూర్ డెవలపర్ రోల్కి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, లైక్ జావా స్క్రిప్ట్, HTML, C#, ASP.NET. సో అలాంటి స్కిల్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఉండాలి. అదే ఈ అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి అడ్మిన్ నాలెడ్జ్ ఉండాలి, అడ్మినిస్ట్రేటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే డెవలపర్ నాలెడ్జ్. ఈ రెండిటిపైన వర్క్ చేసిన తర్వాతనే లైక్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేది అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అజూర్ కన్సల్టెంట్ అండ్ లాస్ట్ వన్ ఏంటి, అజూర్ డివాప్స్ ఇంజనీర్. ఇంకా చాలా రోల్సే ఉంటాయి. ఓకేనా? సో అజూర్ డివాప్స్ ఇంజనీర్ అంటే ఏంటి అంటే డెవలప్ అండ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ఈజీగా అజూర్ డివాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సమ్ ఆఫ్ ది జాబ్ రోల్స్ బై లెర్నింగ్ మైక్రోసాఫ్ట్ అజూర్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది. సో ఏమేమి డిస్కస్ చేసాం ఈ క్లాస్లో, మనము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఫస్ట్ ఏంటి, వాట్ ఈజ్ సర్వర్లెస్ అంటే ఏంటి అంటే సర్వర్లెస్ మీన్స్ ఏంటి, డైనమికల్లీ క్రియేషన్ అండ్ డిలీషన్ అని చెప్పొచ్చు. అంటే యాక్షన్ ఆర్ ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు సర్వర్లెస్ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ సర్వర్స్ అని చెప్పొచ్చు. డైనమికల్లీ క్రియేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకేనా? సో ఈ సర్వర్లెస్ ఫంక్షన్స్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మన ఆర్గనైజేషన్ యొక్క లాట్ ఆఫ్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది, అలాగే కాస్టే కాకుండా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ అజూర్ బోర్డ్స్ అంటే ఏంటి, బోర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా వర్క్ ఐటమ్స్ అని చెప్పొచ్చు. అంటే మన టాస్క్ అనేది లైక్ టు డూ, డూయింగ్, డన్ ఏ స్టేటస్లో ఉంది అని చెప్పడానికి. మనం నెక్స్ట్ ఏ టికెట్ని సాల్వ్ చేయాలి, ఏ టికెట్ అనేది ప్రోగ్రెస్లో ఉంది, ఏ టికెట్ అనేది రిజాల్వ్ అయ్యింది, కంప్లీట్ అయ్యింది అని చెప్పడానికి మనకి అజూర్ బోర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ అజూర్ రెపోస్ అంటే ఏంటి, రెపోస్ ఆర్ కంప్లీట్లీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్నమాట.
రెపాజిటరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు 10 మెంబర్స్ 10 మాడ్యూల్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వాళ్ళు వాళ్ళ టాస్క్ ప్రకారం కోడ్ రాస్తారు. అల్టిమేట్గా అందరూ ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ మొత్తాన్ని సోర్స్ కోడ్ రిపాజిటరీలోకి పుష్ చేస్తారు. సో దాన్ని కమిట్ అంటారు. సో ఈ రకంగా రెపాజిటరీ అనేది యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అజ్యూర్ పైప్లైన్స్. సో ఈ పైప్లైన్స్ అంటే ఏంటి అంటే, యాక్చువల్లీ CI/CD కాన్సెప్ట్ని అచీవ్ చేయడానికి మనకి ఈ పైప్లైన్స్ టాపిక్ అనేది ఉంది. CI/CD ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ అని చెప్పొచ్చు. ఓకేనా, కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో కొన్ని టాస్క్లు ఉంటాయి అండ్ అలాగే కంటిన్యూస్ డెలివరీలో కొన్ని టాస్క్లు ఉంటాయి. మన అప్లికేషన్ అనేది బిల్డ్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ని డెలివరీ చేయాలి ఆర్ డిప్లాయ్ చేయాలి కదా. సో ఈ మొత్తం ప్రాసెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కంటిన్యూస్గా జరుగుతుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి అజ్యూర్ పైప్లైన్స్ గురించి. సో నెక్స్ట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కెరియర్ గ్రోత్ గురించి అంతా కూడా. సో అజ్యూర్ అనేది ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అండ్ ఒక క్లౌడ్ అంటే ఏంటి, వర్చువల్ స్పేస్. ఈ స్పేస్లో కంపెనీస్ అయినా బిజినెసెస్ అయినా మొబైల్ యాప్స్, సాఫ్ట్వేర్స్, వెబ్సైట్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. చాలా కంపెనీస్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మార్కెట్లో మనకి ఇంకా చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి, బట్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, AWS, గూగుల్ క్లౌడ్ ఈ 3 కూడా మనకి చాలా పాపులర్ అని చెప్పొచ్చు. సో ఈ మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ నేర్చుకుంటే ఇలాంటి డిఫరెంట్ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అడ్మిన్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. సో వీళ్ళు మొబైల్స్ అయినా అండ్ సాఫ్ట్వేర్స్ అయినా కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా అనేది వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డెవలపర్స్ ఏం చేస్తారు అంటే, కోడింగ్, ప్రోగ్రామింగ్తో మొబైల్ అప్లికేషన్స్ని, సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేస్తారు. అజ్యూర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి అడ్మిన్ నాలెడ్జ్ ఉండాలి, డెవలపర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేది కొంచెం సీనియర్ పొజిషన్ జాబ్ రోల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అజ్యూర్ కన్సల్టెంట్ అండ్ అలాగే అజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్. సో ఈ అజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్కి డెవలప్మెంట్ పైన అండ్ అలాగే అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ఈజీగా అజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇది మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కెరియర్ గ్రోత్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.